అయితే ఆర్మీ అగ్నివీర్ ర్యాలీకి వెళ్ళే విద్యార్థులు డాక్యుమెంట్ ఏం తీసుకెళ్ళాలి అనేది చెప్తాను, వినండి జాగ్రత్తగా. అయితే ముందుగా అడ్మిట్ కార్డు తీసుకోవాలి. అడ్మిట్ కార్డు కలర్ జిరాక్స్ తీసుకోవాలి. మరి అదేవిధంగా 10th మెమో, ఎవరైతే జీడీకి అప్లై చేశారో 10th మెమో, ఎవరైతే ట్రేడ్ మ్యాన్కి అప్లై చేశారో వాళ్ళు 8th క్లాస్ మెమో, తర్వాత ఆల్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్. దెన్ ఎవరైతే టెక్నికల్కి అప్లై చేశారో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, వాళ్ళంతా కూడా ఐటీఐ, డిప్లొమా అవి తీసుకోవాలి. మరి అదేవిధంగా ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరైతే బీసీలు, స్టేట్ గవర్నమెంట్లో బీసీలు అని పిలువబడేవారు సెంట్రల్లో వాళ్ళను ఓబీసీగా పరిగణిస్తారు కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత నెగిటివిటీ సర్టిఫికేట్, కంపల్సరీ నెగిటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. లాస్ట్ 6 months ఉన్నా పర్వాలేదు. తర్వాత నెగిటివిటీ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకునే అవసరం ఉంటుంది. తర్వాత అఫిడవిట్, మనకి అఫిడవిట్ ఏదైతే మనకు వెబ్సైట్లో ఇచ్చిన ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ని యాజ్ ఇట్ ఈస్గా మనము ఎవరైతే అడ్వకేట్ ఉంటాడో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మనం టైప్ చేయించుకొని మన ఫోటో పెట్టుకొని నోటరీ అడ్వకేట్ ఉంటే వాళ్ళు సైన్ చేసి ఇచ్చేస్తారు, అక్కడ వెళ్ళొచ్చు. మళ్ళీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఒకటి తీసుకోవాలి. తర్వాత జిరాక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అన్మ్యారీడ్ సర్టిఫికేట్, మెయిన్లీ అన్మ్యారీడ్ సర్టిఫికేటు ఎవరైతే గ్రామ పంచాయతీలో ఉంటే గ్రామ సర్పంచ్ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళ దగ్గర మీరు ఫోటో అంటించుకొని స్టాంప్ తీసుకొని సైన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే మున్సిపాలిటీ కిందికి వస్తారో వాళ్ళంతా మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. సో మీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీ మండలంలోని పోలీస్ స్టేషన్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. మళ్ళీ మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆన్లైన్లోనే తీసుకునేది ఉంటుంది. తర్వాత విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా మనకు ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ తీసుకెళ్ళి ఫిలప్ చేసి మనకు సేమ్ గ్రామ పంచాయతీ లేదంటే పంచాయత్ సెక్రటరీ లేదంటే మున్సిపాలిటీ కింద ఉన్న వాళ్ళు మున్సిపాలిటీలో. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ఎయిర్ కట్ నీట్గా ఉండాలి. సో సేవింగ్ క్లీన్గా ఉండాలి. సో అలా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 20 తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, తర్వాత స్పోర్ట్స్ మరియు ఎన్సీసీ సర్టిఫికేట్స్ అవసరమవుతాయి. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ చాలామంది నాకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నది, స్టేట్ లెవెల్ ఉన్నది, సో స్టేట్ లెవెల్లో ఏ సర్టిఫికేట్ ఉన్నది, సో అట్లా అనుమానాలు ఉన్నాయి. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా స్టేట్ లెవెల్లో మెరిట్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అది కూడా లాస్ట్ 2 years లోపలనే ఉండాలి. తర్వాత నేషనల్ సర్టిఫికేట్స్ పార్టిసిపేట్ ఉన్నా మెరిట్ సర్టిఫికేట్ ఉన్నా అది ఎలిజిబుల్ ఉంటుంది. ఇది కూడా అండర్ 2 years లోపల ఉండాలి. దెన్ ఎవరైతే రిలేషన్ భర్తీ అంటే ఎవరైనా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఆర్మీలో ఉండి రిటైర్డ్ అయితే వాళ్ళ పిల్లలు రిలేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ తీసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు ఒక 3 sets పైన గెజిటెడ్ సిగ్నేచర్ తీసుకొని ఆల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.